హరీష్ రావు తలపెట్టిన రైతు మహాధర్నాలో రప్పారప్ప ఫ్లకార్డుల ప్రదర్శన, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. నేడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యువత పోరు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత, విద్యార్థులు, నిరుద్యోగులు. తెలంగాణలో నేడు రేపు వర్షాలు, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. సింగయ్య మృతి, జగన్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్, నేరం రుజువైతే జీవిత ఖైదు విధించే అవకాశం. తెలంగాణలో 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు గుడ్ న్యూస్, నేడు కీలక ప్రకటన చేసిన మంత్రి తుమ్మల. గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన చేపట్టిన యాదవ సంఘం నేతలు, అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్. నేడు బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్, ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. పుష్ప 2 సినిమాలోని రప్పారప్ప డైలాగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ గా హీట్ ను పుట్టిస్తోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు తలపెట్టిన రైతు మహాధర్నాలో రప్పారప్ప ఫ్లకార్డులు, బీఆర్ఎస్ 3.0 లోడింగ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే ఇదే టాపిక్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ కు మళ్లీ 3.0 ఏంటని మండిపడ్డారు. వాళ్ల మొహాలకు 3 సీట్లు వస్తే గొప్ప అంటూ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని, ప్లేకార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి? టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప? కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు, మళ్ళీ చెప్తారు. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా, ఇట్లాంటి ఏమన్నా బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు, ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా, వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి. రుణమాఫీ రుణమాఫీ అన్నాడు. మీరందరూ చూసిండు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇలా రుణమాఫీ కాని వాళ్ళు శైలావట్టులుగా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే. నీకు కూడా కాలేదా? మా ప్రభాకర్ కూడా కాలేదా? అయితే ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. 20,000 చేసినా అంటుండు. కానీ రైతులకు పడ్డది 15,000-16,000 కూడా దాటలే. చెప్పిందేమో 41,000 42,000 కోట్లు, పడ్డాయేమో 15,000-16,000 కోట్లు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు కడుపు కట్టుకోలేదా? మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి.
నిరుద్యోగుల పక్షాన వైసీపీ యువజన విభాగం పోరుబాట పడుతోంది. నిరుద్యోగ భృతి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ ఆదేశాలు నిర్వహించారు. నిరుద్యోగ భృతి విడుదల చేయకపోతే ప్రభుత్వానికి ఎదురెళ్తామని హెచ్చరిక ఇచ్చేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6, సూపర్ 7 అని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వారికి నెలకి 3,000 చొప్పున ఇస్తానని నిరుద్యోగ భృతి విషయంలో కానీ, అదేవిధంగా వసతి దీవెన, విద్యా దీవెనకి సంబంధించి మొదటి సంవత్సరం 2024లోని విడుదల చేయాల్సిన 3,900 కోట్లు కానీ, రెండో సంవత్సరం విడుదల చేయాల్సిన ఇంకొక 3,900 కోట్లకి సంబంధించి కానీ, ఆ రోజు యువగలంలో కానీ మేనిఫెస్టోలోనే కానీ పొందుపరిచిన విధంగా మీరు విడుదల చేస్తానన్న జాబు క్యాలెండర్ గురించి కానీ, ముఖ్యంగా ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులు మేలు చేస్తామని అవి చెయ్యపోకపోగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన 2,66,000 మంది వాలంటీర్లు ఉద్యోగులను తొలగించడం జరిగింది. 9,200 మంది ప్రత్యక్షంగా ఎండియూ ఆపరేటర్స్ని, వాళ్ళ అటెండర్స్ని కలిసి 18,004 మంది ఎండియూ ఆపరేటర్స్ని తొలగించడం జరిగింది. యాప్ కోర్సు సంబంధించి కూడా ఈరోజు పెండింగ్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా విద్యా వైద్య రంగంలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో వాటిని కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మా యొక్క డిమాండ్ సంబంధిత కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అందించడం జరిగింది. ఏదైతే షెడ్యూల్ ప్రకారం మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అంతేకాకుండా వసతి దీవెనకి సంబంధించి నిధులు కూడా మీరు విడుదల చేయాలని, వసతి దీవెన బకాయిలతో పాటు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ భృతి విషయంలో కానీ, నిరుద్యోగుల ఉద్యోగాల కల్పన విషయంలో కానీ కళ్ళబొల్లి మాటలతో, మీ పచ్చ మీడియాలో అసత్యపు కథనాలతో ఆడలేక మద్దులు తెరవన్న చందంగా వీటన్నీ కూడా చేయలేక ఈరోజు ప్రతి నెపాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నంలో మా యువజన విభాగం అధ్యక్షులైన ఉరుకూటి చందు గారి ఆధ్వర్యంలో, మా జిల్లా ప్రెసిడెంట్ గారు కేకే రాజు గారి సహకారంతో, మిగతా పెద్దలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యువత పోరుని విజయవంతం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట మోసం చేసింది యువతని, విద్యార్థుల్ని. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఏడాదైనా కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు సరికదా, ఎవరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి. ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు 1,53,00,000 మంది ఉన్నారనేసి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది నిరుద్యోగ భృతి ఇవ్వకుండా. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చెప్పారు జాబ్ క్యాలెండరు జనవరి 1కి ఇస్తామని. జూన్ వచ్చేసింది, క్యాలెండర్ ఇయర్స్ మారుతున్నాయి తప్ప వీళ్ళు జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వని పరిస్థితి మనం చూసాం. యువగలంలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి గురించి ఎంతగానో ఓదరగొట్టారు. ఈ రోజు తీసుకుంటే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. 20 లక్షల ఉద్యోగాలు మంగళం పాడారు. డిఎస్సి అన్నారు, ఒక్కరికైనా డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇచ్చారా? అన్ని రకాలుగా ఇచ్చిన హామీలన్నీ మంగళం పాడిన పరిస్థితి మనం చూసాము. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక 3 జాబ్స్ వచ్చాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రిగా లోకేష్ గారికి మాత్రం ఈ రోజు జాబ్స్ వచ్చాయి. కానీ ఈ రాష్ట్రంలో యువత ఎవరికి జాబ్స్ రాలేదు. ఉన్న ఉద్యోగాలు 3 లక్షల పైగా తీసేయడం జరిగింది. 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు. అలాగే దగ్గర 20,000 ఎండియూ వాహనాల్లో పనిచేసే వాళ్ళకి తీసేయడం జరిగింది. 15,000 ఉద్యోగాలు లిక్కర్ షాప్స్ లో పనిచేసే వాళ్ళకి తీయడం జరిగింది. గవర్నమెంట్ సర్వేలోనే తేలింది ఏంటంటే 12 లక్షల మంది యువత వలస వెళ్ళిపోయారంట. అంత దారుణంగా ఉంది కూటమి పాలన అనేది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్లేనరీలో చెప్పడం జరిగింది, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఉపాధికి అవకాశం ఇస్తాము, 10 లక్షల రూపాయలు ఇస్తాము, వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఆ అవకాశం ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
కనీసం తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు స్వయం ఉపాధికి ఇవ్వని పరిస్థితి మనం చూస్తాం. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. రేపు జూన్ 24న ఈ జిల్లాలతో పాటు నిజామాబాద్ లోను గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు వస్తున్న భారీ ప్రజాస్పందనను కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని వైసీపీ ఆరోపించింది. అందుకే వైసీపీ నాయకులను వేధించడం, తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తోందని మండిపడింది. జగన్ ఇటీవల పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మరణించడం, సెక్షన్ 105 కింద నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. నేరం యొక్క తీవ్రతను బట్టి 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం. అంటే ఈ సెక్షన్ కింద కేసు నమోదైన వారికి బెయిల్ లభించడం అంత సులభం కాదు. 6CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో కారు కాదు, ఇది ప్రైవేట్ కారు అని కారు నెంబర్తో సహా చెప్పి ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి జూన్ 22కి ఎలా మారింది అది? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిందని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు? ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల దగ్గర లేని వీడియో. సో ఇది కుట్రలో భాగం. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సునామీని చూసి జలసీతో ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, హోమ్ మినిస్టర్ కలిసి పన్నిన కుట్ర. ఆ వీడియో ఒరిజినలే. కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికైనా పంపించుకొని వెళ్ళి దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు అని కూడా పంపించమనండి, అది పంపించమనండి. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో తన షూటింగ్ పిచ్చితో 29 మందిని చంపేశాడు. సో ఆ వీడియో ఫుటేజ్ కూడా ఇమ్మనండి, అవి ఎలా డిలీట్ అయ్యాయో కూడా చెప్పమనండి. అలాగే కందుకూరులో మీకు పర్మిషన్ లేకపోయినా సందుల్లో గొంతుల్లో మీటింగ్ పెట్టి 8 మందిని చంపేశారు కదా, దానికి ఏం కేసులు పెట్టాలో చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ నాయకుల మీద ఆయన చెప్పాల్సి ఉంది. అలాగే గుంటూరులో చీరలు మంచుతూ 3 చంపేశారు. మొన్న ఇక్కడ సింహాద్రిలో
సింహాద్రిలో గోడ కట్టి ముందు రోజు నైట్ 7 మందిని చంపేశారు. దానికి మరి హోంమంత్రిని మీద ఏం కేసు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసు పెట్టాలి మీరే చెప్పండి. 5 మందిని చంపేశారు కదా, దానికి ఏం కేసులు పెట్టుకురాలో తన షూటింగ్ పిచ్చితో 29 మందిని చంపేశాడు. సో ఆ వీడియో ఫుటేజ్ కూడా ఇమ్మనండి, అవి ఎలా డిలీట్ అయ్యాయో కూడా చెప్పమానండి. అలాగే కందుకూరులో మీకు పర్మిషన్ లేకపోయినా సందుల్లో గొంతుల్లో మీటింగ్ పెట్టి 8 మందిని చంపేశారు కదా, దానికి ఏం కేసులు పెట్టాలో చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ నాయకుల మీద ఆయన చెప్పాల్సి ఉంది. అలాగే గుంటూరులో చీరలు మంచుతూ 3 చంపేశారు. మొన్న ఇక్కడ సింహాద్రిలో గోడ కట్టి ముందు రోజు నైట్ 7 మందిని చంపేశారు. దానికి మరి హోంమంత్రిని మీద ఏం కేసు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసు పెట్టాలి మీరే చెప్పండి. అయితే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అదో ప్రైవేట్ వాహనం, కాన్వాయ్తో సంబంధం లేదు. ఇప్పుడు మన తర్వాత దేవినేని అవినాష్ అంచోటి వాహనం, ఈరోజు జగన్ గారి వాహనం. జగన్ గారు నడిపారని రాయండి రేపు పొద్దున. ఆ సమయంలో కావాలని జగన్ గారు డ్రైవింగ్ సీట్ ఎక్కాడు, ముందు సీట్ నుంచి పక్క డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు, జగనే డ్రైవింగ్ చేశాడు, జగన్ గారే చంపించేశాడు, జగన్ గారికి సరిగ్గా డ్రైవింగ్ రాక చంపేశాడు, ఇది రాసేది వార్తలు. అసలు మీరు మీ బతుకులు కడుపుకు అన్నం తిని వార్తలు రాయరుగా మీరు. ఈ రోజు కడుపుకు రోజు అశుద్ధం తిని రోజు జగన్ గారి మీద పడి ఆడవటం. పిఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా అన్న ఎవరో పెద్ద మనిషి అంటే ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట, ఆయన చెయ్యాలని ఉందట. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రీసెంట్ గా చూసాం మనం, బుచ్చయ్య చౌదరి గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన కూడా అదే ఇంకేదో మాట్లాడుతున్నారు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని లోతు మనకు అర్థమవుతా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టమవుతా ఉంది. ఒక కుట్రకు తెరలేపుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేక జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని ఏదో భూస్థాపితం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము, ఒక వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం నిధులను సోమవారం నుంచి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం వరకు 9 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు బ్యాంక్ అకౌంట్లో రైతు భరోసా నిధులను జమ చేసింది. తాజాగా 15 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. కాగా తొలి రోజు 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, అనంతరం 4 ఎకరాలు, 5 రోజు 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా, ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరాతో సాగును సంబరం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 21,000 కోట్లకు పైగా రైతులకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. గత సర్కారు వదిలి వెళ్లిన రైతు భరోసాను అకౌంట్లలో వేసింది. భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున అందజేస్తోంది. సన్నాలు పండించే రైతులకు క్వింటాకి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తుంది.
ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. నాడు వరి వేస్తే ఉరి అనే మాటతో ఉలిక్కిపడ్డ రైతన్న నేడు ఎన్ని సన్నాలు పండించినా బోనస్ ఇచ్చి మరీ కొంటామన్న తెలంగాణ సర్కారుతో ఆనందంగా వ్యవసాయం మాట పట్టాడు. అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈనాడు తొలకరికి ముందుగానే విత్తనాలు పెట్టే సమయంలోనే పంటలు వేస్తున్నటువంటి సందర్భంగా ఈనాడు 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఈ నెల 12వ తేదీతో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో నేడు బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ బహిరంగ సభను 12వ తేదీన నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా నేటికి వాయిదా వేశారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో వేదికను ఏర్పాటు చేశారు. రాబోయే 4 ఏళ్లలో అమలు చేయనున్న పథకాలు అభివృద్ధి గురించి వివరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దానికున్న అనేక అడ్డంకులు, లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీలతో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పనులు ఆగిపోయినాయి. పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే, ఏజెంట్లు అట్నే ఉంచేశారు. ఏజెంట్లు అలా ఉంచేశారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది, క్లోజ్ చేయలేదు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు 5 సంవత్సరాల క్రితం 2017, 18, 19 ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం, దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము. ఆ కమిటీని 24వ తేదీ 7వ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3,600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే అంటే రేట్ల పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది. వాడు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు, ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది. కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసుకుపోయారు, కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు, ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 268.78 కోట్లు డ్యామేజ్ జరిగింది. 286,78,00,000 286,78,00,000. ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్స్ వాటిల్లోనే 151 కోట్లు డ్యామేజ్ జరిగింది. ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. తర్వాత జిఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది, అది తర్వాత అమరావతి 5 కోట్ల ఆంధ్రుల కలకు పునరుజ్జీవనం. ఇది కేవలం ఒక నగరం పునఃప్రారంభం కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమైన కలల రాజధాని నవనిర్మాణం.
అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదు, ఇది మన ఆత్మగౌరవం, మన భవిష్యత్తుకు పునాది. అమరావతిని కొందరు ఎడారిగా పోల్చారు, కానీ మేము ఒక గ్లోబల్ సిటీని ఊహించాం. ఇతరులు రాజధానికి అడ్డుపడితే మేము మాత్రం మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్లాం. ఆంధ్రులకు ప్రపంచం గర్వించే నగరాన్ని నిర్మించాలని అనుకున్నాం. అదే విధంగా అడుగులు వేస్తున్నాం. అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నించారు, కానీ సదాశయంతో సంకల్పించిన కలలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఈ రోజు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి తిరిగి పునర్నిర్మించబడుతుంది. అమరావతి అంటే కేవలం భవనాలు నిర్మించడమే కాదు, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా నిర్మిస్తున్నాం. 65,000 కోట్ల పెట్టుబడులతో, పాలనా సంస్థలతో, పర్యావరణ అనుకూల రవాణాతో, ప్రపంచ స్థాయి ప్రణాళికలతో అమరావతి రేపటి యువతకు ఒక ఆదర్శ రాజధానిగా నిలుస్తుంది. ఇది ప్రపంచం కీర్తించే నగరం, భారతదేశం గర్వించే గొప్ప రాజధాని, మన భవిష్యత్ తరానికి గొప్ప వారసత్వ సంపద. తమ భూమినిచ్చిన రైతులకు, ఉద్యోగాల కోసం కలలు కనే యువతకు ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పగలడు, ఇది మన రాజధాని అని. చరిత్ర ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వాలు మారినా మా విజన్ మాత్రం చెక్కు చెదరదు. సత్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అమరావతి గెలుస్తుంది. అమరావతి 2.0 ఆంధ్రుల కలల రాజధానికి శ్రీకారం. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశాన్ని రాష్ట ప్రభుత్వం నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ సమావేశం జరగనుంది. కూటమి అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయిన జూన్ 12నే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. ఇవాల్టి సమావేశంలో ఏడాది కాలంగా చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంతో పాటు అభివృద్ది లక్ష్యాల్ని ఎలా సాధించాలన్న అంశంపైన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమరావతిలో జరిగే కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, సెక్రటరీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, పాలనా విధ్వంసాల్ని సరిచేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ది లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావడం సహా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం, గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో ఆందోళన చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, కేబినెట్ లో యాదవ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని నినాదాలు చేశారు. పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వ్యాన్లో గొర్రెలను తీసుకుని వచ్చి గాంధీ భవన్ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం గొర్రెలను గాంధీ భవన్ లోపలికి పంపించేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాటి కూడా మేము తీసుకోము, ఎక్కేమే వాటి మూడు పెట్టి ఇస్తాము. మంత్రి నారా లోకేష్ నేడు బాపట్ల జిల్లాలో పర్యటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం అడుగడుగున నీరాజనం పలికారు. మార్టూరు మండలం డేగరమూడిలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ తరుణంలో మంత్రి లోకేష్ తన కాన్వాయ్ ని ఆపి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. మార్టూరులో నారా లోకేష్ కు గజమాలతో ఘనంగా స్వాగతం పలికి పూలతో పెద్ద ఎత్తున పార్టీ నినాదాలతో టీడీపీ శ్రేణులు సందడి చేశారు. ఇంకొల్లు పట్టణంలో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు.
ఓ మహిళా సమయ స్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. వంట చేస్తుండగా స్టవ్ కు ఉన్న గ్యాస్ పైపు ఒక్కసారిగా ఊడిపోయింది. అదే సమయంలో కిచెన్ లో ఉన్న మహిళ తెలివిగా వ్యవహరించారు. సిలిండర్ ను వంటగది నుంచి హాల్ కి తీసుకొచ్చారు. కిచెన్ తో పాటు హాల్ తలుపులు కిటికీలు తెరిచి ఉండటంతో గ్యాస్ మొత్తం బయటకు వెళ్లిపోయింది. దీంతో పెను ముప్పు నుంచి తనతో పాటు ఇతరులను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్యాస్ లీకేజీ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ నష్టం జరిగి ఉండేది. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మదురైలో నిర్వహించిన మురగ భక్తర్గల్ మానాడులో పాల్గొన్న విషయం విదితమే. మదురైలో పవన్ కళ్యాణ్ కు తొలుత అక్కడి బీజేపీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన వివిధ ప్రాంతాల్లోని మురుగన్ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మానాడు వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 16 ఏళ్ల వయసులోనే శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లానని, చిన్నతనంలో ఇంట్లో విభూది పెట్టుకుని పాఠశాలకు వెళ్లేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. முருகன் அந்த வெற்றிவேல் முருகனுக்கு என்னை வளர்த்தது முருகன், அந்த வீரவேல் முருகனுக்கு எனக்கு துணிச்சல் தந்தது முருகன், அந்த சுரவேல் முருகனுக்கு. மதுரைக்கும் முருகனுக்கும் நெருக்கம் அதிகம். முருகனின் முதல் அறுபடை வீடும் கடைசி அறுபடை வீடும் மதுரையில் தான் உள்ளன. மதுரை என்பது மீனாட்சி அம்மன் பட்டினம். மீனாட்சி அம்மன் தாய் பார்வதியின் அம்சம். எனவே முருகனின் தாயாரும் மதுரையில் தான் உள்ளார். முருகனின் தந்தை சிவபெருமான் முதல் சங்கத்துக்கு தலைமை ஏற்று மதுரையில் தான் இருந்தார். எனவே இந்த மதுரையில் தாயமே இருக்கிறார், தந்தியம் இருக்கிறார், மகனும் இருக்கிறார். அப்படின்னா மதுரை மக்கள் எத்தனை புண்ணியம் பண்ணி இருக்க வேண்டும். Anywhere in our country, being a Hindu, I'm not a fanatic Hindu, I'm a committed Hindu. I respect Islam, I respect Christianity. Only na கேக்குறது என்னன்னா, don't disrespect my Hindu dharma. நம்ம அறம் பத்தி நீங்க எதுமே சொல்லாதீங்க. This is my pleading. ஒரு கிறிஸ்தவராக இருக்கலாம், ஒரு முஸ்லிமாக இருக்கலாம். ஆனால் ஒரு ஹிந்துவாக இருந்தாலே இவர்களுக்கு பிரச்சனை. ஒருவன் ஹிந்துவாக இருந்துவிட்டால் அவன் மதவாதி. இதுதான் இவர்களது
போலி செக்குலரிசம். என் நம்பிக்கையை கொண்டாட எனக்கு உரிமை உள்ளது. அதை கேட்க நீங்கள் யார்? உங்கள் நம்பிக்கையை நாங்கள் கேள்வி கேட்கவில்லை. அதே நாகரிகத்தை நீங்கள் கடைபிடியுங்கள். என் மதத்துக்கு மரியாதையை கொடுக்கு விட்டாலும் பரவாயில்லை, அவமரியாதையை செய்யாதீர்கள். முருகனை பற்றி கேள்வி கேட்கும் நீங்கள் அரேபியாவிலிருந்து வந்த மதங்கள் பற்றி இதே கேள்வியை நீங்க கேட்க முடியுமா? அதற்கான துணிச்சல் உங்களுக்கு உண்டா? அது நாளா சொல்றேன்.